పీలేరులోని ఏపీఐఐసి కాలనీలో గృహ నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. పీలేరు మండలం పీలేరు పట్టణంలోని ఏపీఐఐసి 1 కాలనీలో జరుగుతున్న గృహ నిర్మాణ పనులను అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా హౌసింగ్ శాఖ అధికారులతో సమీక్ష జరిపి వివిధ దశలలో ఉన్న గృహ నిర్మాణాలపై సమగ్రంగా వివరాలను సేకరించారు. హౌసింగ్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్కు గృహ నిర్మాణాల ప్రస్తుత స్థితిగతిపై వివరిస్తూ మొత్తం ఫ్లాట్లు 1118 ఉన్నాయని, మంజూరు చేసిన గృహాలు 662 ఉన్నాయని, పూర్తి అయిన గృహాలు 144 అని, మిగిలిన గృహాలు వివిధ దశలలో ఉన్నాయని కలెక్టర్కు వివరించారు. ఈ తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ నిర్మాణంలో ఉన్న గృహాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి దశల వారీగా నిర్మాణానికి అయ్యే ఖర్చు, ముడిసరుకు లభ్యత, మేస్త్రీలు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్ల అందుబాటు, ప్రభుత్వ నిధుల మంజూరు, అధికారుల స్పందన వంటి అంశాలపైన తెలుసుకున్నారు. ఇప్పటికే గృహాలు పూర్తి చేసుకుని నివాసం ఉన్న లబ్ధిదారుల అనుభవాలు, అవసరాలు, ఖర్చుల వివరాల గురించి తెలుసుకున్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గృహ నిర్మాణంలో సిమెంటు, ఇనుము వంటి నిర్మాణ సామాగ్రి అవసరం మేరకు మరియు నాణ్యతతో వినియోగించేలా లబ్ధిదారులకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఆవాస్ ప్లాస్ గృహ నిర్మాణానికి అవసరమైన ఇటుకలు, సెంట్రింగ్ మెటీరియల్, ఇసుక లభ్యతను ముందుగానే నిర్ధారించాలని, భారీ స్థాయిలో గృహ నిర్మాణం ఒకేసారి ప్రారంభమైనప్పుడు సమస్యలు రాకుండా ఇటుక తయారీని విస్తరించి అవసరమైన పరిమాణంలో నిల్వలను సిద్ధం చేయాలన్నారు. నిర్మాణం పూర్తయి నివాసం ఉన్న లబ్ధిదారులకు మౌలిక వసతులను త్వరితగతిన అందించవలసిందిగా మండల అభివృద్ధి అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రమేష్ రెడ్డి, మండల తహసీల్దార్ శివకుమార్, ఎంపీడీఓ జి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.